నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సంవత్సరాల తరబడి షూటింగ్ జరుగుతున్నా సరే అనుకున్న టైంకి సినిమాలు జరగకుండా పోస్ట్పోండ్ అవుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న లెనిన్ వర్సెస్ పెద్ది గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. భరద్వాజ్ గారు నమస్తే సార్. నమస్తే సార్, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద సెట్స్ వేస్తున్నారు, మంచి ప్రొడక్షన్స్ లో ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఆ మూవీస్ కోసం. కానీ సడన్ గా పోస్ట్పోండ్ అవుతున్నాయి, డేట్స్ మారిపోతున్నాయి అని ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే లెనిన్ వర్సెస్ పెద్ది మూవీ కూడా పోస్ట్పోన్ జరగడం జరుగుతుంది. మరి చిరంజీవి గారి మూవీ మేమైతే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నాం, అది కూడా పోస్ట్పోన్ అంటున్నారు. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. అంటే ఇది వరకు రోజుల్లో ఎవరు ఏ సినిమా కంప్లీట్ అయిపోతే వాళ్ళ పద్ధతిలో రిలీజ్ పెట్టేసుకునేవాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి మన సినిమా వాయిదా వేసుకుందాం అని అనుకునేవాళ్ళు కాదు. ఎన్ని సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయినా జనాలు అన్ని సినిమాలు చూసేవాళ్ళు. కొన్ని సినిమాలు ఎక్కువ సార్లు చూసేవాళ్ళు. రిపీట్ ఆడియన్స్ ఉన్న సినిమాలు పెద్ద హిట్లు అని చెప్పేవాళ్ళు. అలా చూసేసిన సినిమాలు యావరేజ్ సినిమాలు అనేవాళ్ళు. ఇలా నడిచినటువంటి రోజులు ఒకప్పుడు ఉన్నాయి. కానీ క్రమంగా థియేటర్ ఒకటే లేకుండా అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అనేక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మనకి. ఓటీటీ ప్లాట్ఫామ్, ఓటీటీ కంటే ముందు టీవీలు వచ్చినాయి, ప్రైవేట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత సినిమా అనేది ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చింది టీవీల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా జేబులోకి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి జేబులోకి వచ్చేసిన సినిమా ఎప్పుడైనా చూసుకోవచ్చు అనుకుంటున్నారు జనాలు. థియేటర్కి వెళ్ళటము, థియేటర్ల దగ్గర ఎగబడటము, టిక్కెట్ల కోసం కొట్టుకోవటము, పోలీసులు లాఠీ చార్జీలు చేయటము, ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి పాత జనరేషన్ వాళ్ళకి. ఈ జనరేషన్ వాళ్ళకి అవేమీ లేవు. బుక్ మై షో ఓపెన్ చేస్తున్నారు, సినిమాకి వెళ్ళదలుచుకుంటే ఏదో థియేటర్లో బుక్ చేసుకుంటున్నారు. అలాగే థియేటర్ల సంఖ్య పెరిగింది ఇప్పుడు గతంతో పోలిస్తే. చాలామంది ఇది పట్టించుకోవట్లా. గతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థియేటర్ రిలీజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్క ఏరియా అంటే ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో ఒక థియేటర్లో రిలీజ్ అయ్యేది సినిమా. ఆ తర్వాత చిక్కడపల్లిలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రిలీజ్ అయ్యేది. సంధ్యానో సుదర్శనం మరొక చోట, లేకపోతే బాలానగర్లో ఒక చోట, లేకపోతే ఇంకొక ఏరియాకి ఒక థియేటరే ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో 10 స్క్రీన్లు ఉంటున్నాయి. మల్టీప్లెక్స్లు వచ్చేసిన తర్వాత సింగిల్ స్క్రీన్స్ పోయాయి దాదాపుగా. మల్టీ స్క్రీన్స్ పెరిగిన తర్వాత ఎక్కువ చోట్ల సినిమా వేయటానికి అవకాశం కలుగుతోంది. కానీ వీటన్నిటికీ నింపేటువంటి జనాలు కావాలి. జనాలేమో థియేటర్ను వదిలిపెట్టేశారు. థియేటర్లు ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేవు. గతంలో సరదాగా జేబులో 10 రూపాయలు ఉంటే వెళ్ళి థియేటర్లో కూర్చుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళటం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్గా మారింది. ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే 2000 ఖర్చు అవుతోంది కదా. కాబట్టి ఈ డబ్బులు పెట్టడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. దానికంటే కూడా ఇంట్లో కూర్చొని చూడటమే బెటర్ అనుకుంటున్నారు. ఈ రోజుకి సినిమా రిలీజ్ అంటే థియేటర్ రిలీజ్ అయ్యి థియేటర్లో ఆ సినిమా పెర్ఫార్మెన్స్ని బట్టి ఓటీటీ ధరలు నిర్ణయం అవుతున్నాయి. అందుకని థియేటర్ అనేది ఉంది స్టిల్. కానీ థియేటర్కి జనాలకి మధ్యలో గొడవలు ఉన్నాయి. థియేటర్కి ఆడియన్స్కి మధ్య గొడవలు ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకేసారి 2 సినిమాలు పెట్టేస్తే జనాలు కంపారిటివ్ దీనిలోకి వెళ్తారు, కంపారిజన్లోకి వెళ్తారు. ఇప్పుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన లెనిన్ ఇలా హార్డ్ డిస్కుల్లో మగ్గి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ కూడా వచ్చేసింది. థియేటర్స్లో ప్రమోషనల్ కంటెంట్ మళ్ళీ ఆపారు. ఆపి మళ్ళీ వాళ్ళు డేట్ అనుకున్నప్పుడు మొదలు పెడదామని హోల్డ్ చేసి పెట్టి కూర్చున్నారు. ఆయనకేమో చాలా ఈగర్గా ఉంది. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తను చేసినటువంటి ఏ సినిమాకి అనుకున్న రేంజ్ రాలేదు ఆయనకి. మొదటి సినిమా డిజాస్టర్. తర్వాత చేస్తున్న సినిమాల్లో ఆయన రకరకాల కష్టాలు పడుతున్నాడు అని అనుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నాడు అనే దానిలో క్లారిటీ లేదు. ఈ సినిమాతో మేము ఆ గ్యాప్ ఫిల్ చేస్తామని నమ్ముతున్నాడు అతను లెనిన్తో. అందుకని ఆ సినిమా రిలీజ్ ఇప్పుడు అక్కినేని అభిమానులకి అదొక ఇబ్బంది. ఈ సినిమా వలన అది ఆగస్టులో అయినా కనీసం రిలీజ్ కాకపోతే మళ్ళీ జనవరి అవ్వచ్చు, డిసెంబర్ అవ్వచ్చు. డిసెంబరే
అవుతుంది అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం. అంటే డిసెంబర్ క్రిస్మస్ సీజన్ సెట్ వెకేషన్ చేస్తారు. అలా అంటే గతంలో సామెత ఉంది మనకి, ఎంకి పెళ్ళి సిబ్బి జాబుకి వచ్చింది అని. అలా పెళ్లి ఇప్పుడు ఇప్పుడు లెనిన్ పెద్ద వాయిదా అనేది లెనిన్ ఇబ్బంది పెడుతోంది. లెనిన్ నిజానికి వీళ్ళు ఇది లేకపోతే వాళ్ళు కనీసం పుష్ చేసుకుని ముందే పెట్టేసుకునేవాళ్ళు, మేకి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేకి రావడానికేమో ఐపీఎల్ ప్రాబ్లం ఉంది, అందుకని అన్ని సినిమాలు అక్కడికే వెళ్ళిపోతున్నాయి జూన్కే. జూన్ నుంచి డిసెంబర్ వరకు హడావిడి 6 నెలలు. పెద్ద సినిమాలన్నీ ఆ 6 నెలల్లో పెట్టు కూర్చున్నారు. అందుకని లెనిన్ అనివార్యంగా వెనక్కి తప్పదు. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు. మనం ఓన్లీ ఇప్పుడు లెనిన్ వర్సెస్ పెద్ది గురించి మాట్లాడుకుంటే విశ్వంబర గురించి కూడా చాలా వివరంగా చెప్పుకొచ్చారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.